వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. అమ్మా నాన్న లేని ఆ అమ్మాయిని అడవులు అన్నలు చేరదీశారు. అన్నీ తామే ఆమెకు పెంచి పెద్ద చేశారు. అడవిలో అన్నలతో అడుగులు అడుగు వేస్తూ ప్రజల కోసం పోరాటం చేసిన ఆమె అడవి పరీక్ష చేసిన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. సుశీలక్క అలియాస్ చిన్నక్క. తుపాకీ ఎప్పుడు పట్టుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావు? పరిటాల రవి వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టినాం ఫస్ట్ టైం. ఇంకా వాళ్ళు ఎప్పుడు మీకు ఎదురుపడలేదు? ఎదురుపడేది, కాల్పులు జరిగేది, వాళ్ళు ఫేస్ టు ఫేస్ అట్లా రారా అంటే పోరా అని చెప్పేసి ఫైరింగ్స్ జరిగినాయి. అప్పుడు మీకు రాయలసీమలో ఒకవైపు ఫ్యాక్షన్, ఆ ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి పార్టీ చేయలేదా? పెద్ద ఎత్తున తీర్మానమే చేసింది. అది ఫ్యాక్షనిజం గురించి ఎట్లన్నా మార్చాలని చెప్పి దాంట్లో ఒక పాట కూడా రాసినాం మేము. కదలి రండి కూలిలారా ఈ ముఠాలను తన్ని తరమ, కదలి రండి రైతులారా ప్రజాస్వామ్య ముసుగు కింద మేక వన్య పులులురా. అంటే 18 సంవత్సరాల్లో కమాండర్ యొక్క నిర్ణయం మేరకు ఎక్కడ కూడా ఏ ప్రమాదం యాక్షన్లు అంటే కరువు దాడి చేసినాం. అదే పెద్ద హైలైట్. కరువు దాడి ఉరవకొండ వరుసగా లారీలు వస్తూనే ఉన్నాయి, బియ్యం లారీలు. వాళ్ళు ముందు ఉన్నట్టు పోలీసు వాళ్ళు, మాకు తెలియకపోయేసరికి రే అని అన్నాడు. ఏ అని మా వాళ్ళు అన్నారు. అనగానే ఫైరింగ్ జరిగింది. నేను నడకనే ఇంకా, నేను చెప్పులు లేవు, కిట్లు లేవు, ఏం లేవు. ఇంకా అన్న కూడా మధ్యలో బయటికి రావడం, వాళ్ళు చాలా మంది మాజీలు దందాలు చేస్తూ సెటిల్మెంట్ చేస్తుంటారు. మా కాలం నిలబడి సార్, మేము ఏ సెటిల్మెంట్ ఇవ్వము, ఏంటి ఇవ్వము సార్. నిజంగా ఇది చేసింది మేము ఈ స్థాయిలో ఇప్పుడు ఇట్లా ఉన్నాము. కాకపోతే మాకు తిండికి లేకపోయినా సరే సార్, మాకు ఇట్లున్నాము, ఇట్లా ఉన్నామంటే ఆ సార్ వాళ్ళు సార్. కాలేజీలో చదువు ఎక్కువైపోయినా, చదువు మన ఒత్తిడి ఎక్కువైనా, లేదా ప్రేమ ఎక్కువైపోయినా, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకున్న మహిళలకి ఏం చెప్తాము సమాధానం? ధైర్యంగా నిలబడి పోరాడాలి. కానీ నాకు నా అదృష్టం కొద్దీ నాకు అమ్మ నాయన ఎవ్వరు లేకపోయినా కానీ అతనే అమ్మ నాయన సార్. అమ్మ నాయన ఉన్నారు లేరు అనుకోకుండా నాకు ఎప్పుడూ నాకు గుర్తేరారు సార్. నా గురించి ఏడ్చేస్తారు సార్. నీ గురించి నేను సావడానికైనా రెడీ అంటాడు ఇప్పటికీ. ఓ అమర వీరుల్లారా, వీరాది వీరుల్లారా, మీకే మా జోహారులు, ఓ మీకే మా జోహారులు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. అమ్మా నాన్న లేని ఆ అమ్మాయిని అడవులు అన్నలు చేరదీశారు. అన్నీ తామే ఆమెకు పెంచి పెద్ద చేశారు. అడవిలో అన్నలతో అడుగులు అడుగు వేస్తూ ప్రజల కోసం పోరాటం చేసిన ఆమె అడవి పరీక్ష చేసిన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆమె ఆ జీవితం ఎలా గడిచింది, అడవిలో ఆమె ఉన్నప్పుడు ప్రజల కోసం ఏం చేశారనే విషయాల్ని ఆమె ద్వారా తెలుసుకుందాం. ఇంతకీ ఆమె పేరు సుశీలక్క అలియాస్ చిన్నక్క. ప్రస్తుతం చిన్నక్క మనతో ఉన్నారు. ఆమె అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేశారు, అడవిలోకి వెళ్ళకముందు ఏం జరిగింది, బయటకు వచ్చాక ఆమె జీవన విధానం ఏ విధంగా ఉన్న విషయాన్ని ఆమె నుండి తెలుసుకుందాం. అక్క నమస్తే. సుశీలక్క అలియాస్ చిన్నక్క. సుశీలక్క అలియాస్ చిన్నక్క అంటే రాయలసీమలో ఫేమస్. అప్పట్లో జేఎన్ఎం జననాట్య మండలిలో ఒక వెలిగి ప్రజలకి అంటే సేవ చేస్తూ పోలీసుల కంటి మీద కునుకు లేకుండా చేసిన చిన్నక్క అడవిలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశారు, పోలీసులపై దాడులు ఎలా జరిగాయి విషయం చెప్పు. అంటే అప్పట్లో దాడులు అంటూ ఏం లేవు సార్. అసలు మీ కుటుంబ నేపథ్యం? మా సొంతూరేమో అనంతపూర్ డిస్టిక్, సొంతూరేమో ఈ సింగనమాల మండలం, తర్వాత చెదల్ల మాది. ఓకే. అయితే అక్కడి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నర్సినేకుంట సార్, అనంతపూర్ దగ్గర ఉంటుంది, టపావనం దగ్గర. అక్కడి నుంచి మా నాయన నేను పుట్టంగానే వెళ్ళిపోయాడు. నేను పుట్టంగానే మా నాయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ చనిపోయింది సార్. చనిపోయిన తర్వాత మా తాతనే సాధిండు. సాధినాక ఇంకా చిన్నప్పుడే మా తాత చనిపోగానే మళ్ళీ తర్వాత వాళ్ళు పెనకచారులో తీసుకుపోయారు అన్నట్టు. మా అమ్మ మేనమామగారు తీసుకుపోయారు. ఇంక వాళ్ళు పెద్ద కుటుంబం సార్. అయితే ఇక నన్ను ఇంకా సాకలేక వాళ్ళు నెలకు 2 నెలలకు అట్లా నన్ను పంచుకునేటోళ్ళు. అంటే కూలీకి పంపించేటోళ్ళు సార్, కూలీకి పంపించేటోళ్ళు.
పనులు చేయించుకునేటోళ్ళు ఇంటికాడ. తర్వాత అక్కడ కొంతమంది ఏంటంటే ఊరంతా నాకు బాగా ఇదిగా ఉండేది. అయితే ఎందుకమ్మా నువ్వు అన్నలు ఊర్లోకే వస్తుర్రు, ఇక్కడ వీళ్ళకి చేసే బదులు ప్రజల కోసం పని చేయకపోయి ఎందుకు ఇక్కడ ఉండడం అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు సార్ నన్ను. అక్కడి నుంచి రోజు పని. అప్పుడు దళం ఉండేదా మీ ఊర్లో? దళాలు 3 తిరిగేవి సార్ అప్పుడు. ఏవేవి? పెన్నోహోబిలం, దళం. ఇంకా అంటే అందరు కలిసేటోళ్ళు. పెన్నోబిల దళం తిరిగేది అన్నట్టు. మా దళం పేరు పెన్నోబిల దళం. పెన్నోబిల దళం వచ్చింది సార్ మా కాడికి. 20-25 మంది దాకా వచ్చారు. మేము పని దగ్గర ఉంటే పని కాడికి వచ్చారు. అంటే నేను ఇంకా నాకు తెలియదు కదా వీళ్ళ అన్నలు అది ఇది అని అనేది. మేము పని చేసుకుంటుండేది. మా దగ్గర ఇంకా మేము తీసుకుపోయిన టిఫిన్స్ అవి తీసుకొని తినేటోళ్ళు. తిని ఒక అన్న పాట పాడేది. ఒక అన్న పాట పాడేది. ఒక అన్ననే ఉండదు, అన్న జ్యోతక్క ఆ అన్ననే పాట పాడేది. ఇంకా అన్న పాట పాడంగానే నాకు మంచిగా అనిపించింది. ఇంకా ఆ పాట అంతా నేర్చుకొని మళ్ళీ నేను వాళ్ళకి వినిపించిన ఊర్లో వాడేది. ఊర్లో వాడినాక తర్వాత అక్కడి నుంచి మిలిటెంట్లు ఉంటారు సార్ ఆడ. ఇంకా అప్పుడప్పుడు తీసుకుపోయేది, నన్ను కల్పించేది. తీసుకుపోండి సార్ అమ్మాయిని, బాగా పాటలు పాడుతుంది, తిరగగలుగుతుంది, అన్నీ చేస్తుంది అని చెప్పేది. అన్న పాట నీకు బాగా నచ్చిన అన్న పాట ఏంటి? పాట అది సిరిమల్లె చెట్టు కింద లచ్చు మమ్మ నువ్వు చినబోయి కూర్చున్నావెందుకమ్మో ఎందుకమ్మా, ఆ పాట సార్. అదంతా బాగా నచ్చిందా? బాగా నచ్చింది. ఆ పాట అర్థం తెలుసా? అర్థం తెలుసా? ఏం చెప్పు. అంటే సిరిమల్లి చెట్టు కింద అంటే పేదోళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు పేదోళ్ళు పనికి పోయి ఎట్లా ఉంటారు అనేది దాని అర్థం అన్నట్టు. ఆ పాట పాడింది నీకోసం తెలుసా ఆయన? సార్. అంటే నీకంటే నీకు కాదు, మీలాంటి వాళ్ళు అందరి కోసం ఉద్దేశించి పాడిన పాట అది. పాట అంతా నేర్చుకున్న తర్వాత నాతో వాడిపించారు. ఒక దళం తీసుకుపోయి కాడ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కాడ వాడినా సార్ పాట. అదే పాట వాడినా. తర్వాత ఇంకా ఇదంతా నా కష్టం అంతా చూస్తురుగా. అక్కడ మిలిటెంట్లో ఒక ఆయన ఉండే, సీతాంబరం అని ఒక ఆయన ఉండే. వాళ్ళు వండుకొని లేదు సార్ లేదన్నా తీసుకుపోవాలి అమ్మాయిని అని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేశారు. చేయగానే వాళ్ళు ఏమన్నారంటే వద్దు బయట పని చేయాలని. అంటే బయట పని చేయించిన పరిస్థితిలో లేదామె, తీసుకుపోయింది సార్ మీరే ఎక్కడన్నా పెట్టుకోరని అని చెప్పేసి చెప్పిండు అన్న. అనగానే ఇంకా దళంలోకి వెళ్ళిపోయినా సార్. వెళ్ళిపోగానే 12 ఉంటాయి సార్ అప్పుడు. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలకి దళం తీసుకున్నారా? అంటే తీసుకుపోలే, దళంతో అట్లా తిప్పుకుందామని తీసుకుపోయారు అంతే. ఇంకా పోయంగానే ఒక యాక్షన్ చేస్తారు ఇంకా వాళ్ళు. ఎక్కడ? పందికుంటని ఒక ఆయన ఇన్ఫార్మర్ ఉన్నాడు అన్నట్టు, ఆర్ఓసి ఆయన, పందికుంటలో ఆర్ఓసి ఆయనని కొడదామని పోయారు వీళ్ళు, చంపేద్దామని పోతే ఆయన దొరికిండు. దొరకంగానే ఇక ఆయనని అంటే పగటిపూట బస్సులో పోయినాం. 20 మంది 30 మంది ఉంటాం మిలిటెంట్లతో సహా. బస్సు ఎక్కినాం, బస్సు ఆపినాం, అప్పుడు బస్సు ఎక్కినాం, పోయినాం పందికుంటకు. పోగానే ఒక కత్తి ఇచ్చిర్రు నాకు ఒకటి. ఆ కత్తితోటే పాపులర్ అయిపోయినా. చిన్నక్క కింతంత ఉంది, చిన్నక్క కత్తి ఇచ్చిర్రు అని చెప్పేసి. ఎందుకు కత్తి ఎందుకు ఇచ్చారు అంటే డైరెక్ట్ గా మనకి వెపన్స్ ఇయ్యరు సార్. పెట్టుకోమన్నారు అంతే. ఇంకా అంటే ఒకవేళ అట్లా ఏమన్నా ఉంటే అని అన్ని నేర్పించారు. ఇంకా అనగానే ఇంకా అటుకు పోయినాం, వాడిని కొట్టినాం, మళ్ళీ అదే బస్ ఎక్కి వార్నింగ్ ఇచ్చుకుంటా వచ్చేసినాం. ఇంకా అదంతా చూసిరు. చూసిన 12 సంవత్సరాలకే యాక్షన్ దిగిపోయినా. పోగానే దళంలోకి పోగానే ఆర్ఓసి వాళ్ళని కొట్టేసినాం. నాతోటే కొట్టిపించారు. రాళ్ళు ఎత్తేసినాం, ఇంత రాళ్ళు ఎత్తేసినాం కాళ్ళ మీద. చనిపోయింది ఆయన. ఇంకా తర్వాత ఆడ నుంచి ఇక అప్పుడు వెళ్ళగానే మనిషి చంపుతున్న భయం బాధ ఏమో నాకు ఇంకా ఏ భయం లేదు, ఏది రాలేదు, నాకేం అనిపించలే. ఎందుకు వ్యక్తి చంపుతున్నావు బాధ రాలేదు? నేను ప్రజల కోసం పనిచేస్తున్నా అనే ఫీలింగ్స్ ఎక్కువ అయిపోయినాయి నాకు. ఇంకా ఆ డ్రెస్ వేసుకోగానే నాకు ఇంకా ఏం ధైర్యం వచ్చేసింది. ఇక నన్నే కొట్టమనేది, నన్నే ఇది చేయమనేది వాళ్ళు ఏటికి పోయినా. మళ్ళీ ఆడ తర్వాత మళ్ళీ కురాకలపల్లికి పోయినాం. మళ్ళీ ఆడ నుంచి కురాకలపల్లికి తీసుకురు. కురాకలపల్లి అని ఉంటది అన్నట్టు. ఆ ఊరికి తీసుకోగానే ఆడ కూడా కొట్టే పనే పెట్టారు. కొట్టే పని పెట్టని నన్నే కొట్టిపిస్తారు. అప్పుడు ఎందుకు కొట్టమంటారు అంతే. ఇక బాగా యాక్టివ్గా ఉన్నా కదా, కొట్టమంటారు. కొట్టంగానే మేము ఆడ కూడా రాళ్ళు ఎత్తేసినాం. ఇంకా 5-6 ఉంటే మేము రాళ్ళు ఎత్తేసినాం. వాడు కూడా చచ్చిపోయింది. ఇంకా చచ్చిపోగానే మళ్ళీ తీసుకొచ్చినాక 2-3 రోజులు తిప్పుకురు. మళ్ళీ తర్వాత స్టేట్ కమిటీ వాళ్ళు, రాష్ట్ర కమిటీ వాళ్ళు వచ్చారు, సమావేశం అయ్యారు. ఇంకా ఎంఆర్ అన్న, కృష్ణన్న అని ఉండే రాష్ట్ర కమిటీ కృష్ణన్న, ఎర్ర సత్యం, మళ్ళీ ఒక ఆయన జైలు నుంచి అప్పుడే వచ్చి నర్సన్న అని చెప్పేసి కుమార్, ఆయన వాళ్ళంతా సమావేశం అయ్యి అమ్మాయికి చిన్న ఏజ్ ఉంది,
ఈ అమ్మాయిని ఎక్కడన్నా పెట్టి పని చేపియాలా, అట్నే ఇట్లా మహిళా సంఘాల్లో పని చేపియాలని చెప్పేసి ఒక ఊర్లో పెట్టారు నన్ను. మీరు వెళ్ళేసరికి దళంలో మీరు ఒక్కరు ఉన్నారా, మహిళ ఇంకా అందరు ఉన్నారా? అందరు ఉన్నారు. జ్యోతక్క ఉంది, నిర్మల, తర్వాత ఇంకొక ఆమె లక్ష్మక్క, ఆమె అమర్రాలు అయిపోయింది. ఎర్ర సత్యం భార్య గారు ఉన్నారు కదా అందులో? ఉన్నాం. ఆవిడ ఎలా ఆమె కన్నా నాకు లక్ష్మక్కనే అటాచ్మెంట్ ఎక్కువ. ఆమె ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా. నన్ను వాళ్ళ భార్య భర్తలు ఒక చిన్న పాపలక్క చూసుకునేది, కూతురులక్క చూసుకునేది. నాకు ఏమి ఇబ్బంది వచ్చినా దగ్గర వండ పెట్టుకునేది. లేరు, ఇద్దరు చనిపోయారు. అన్నను బెంగళూరులో పట్టుకురు ఎర్ర సత్యంతో పాటే. ఆ అక్కనేమో ఇక్కడ కర్నూలు చిత్తూరు జిల్లాలో చనిపోయింది, ఆమె ఎన్కౌంటర్లో చనిపోయింది. అంటే మీకు ఇద్దరు బాగా చూసుకున్నారు, మస్తు చూసుకునేవాళ్ళు వాళ్ళు. తర్వాత మా కమాండర్ ఈయన శేఖర్ అని చెప్పేసి ఆయన, ఇక ఏదైనా ఇంకా ఆయన ఎంకరేజ్ బాగా చేసేది. ఏదైనా కొట్టేదైనా, యాక్షన్లు అయినా ఏదైనా ఇట్లా సైగా చేసేది అంతే. ఇంకా నాకు ఎవరిని కొట్టాలనుకున్నా కానీ, అంటే నా అమ్మాయిల విషయంలో ఏదన్నా అవుతుంది అనుకో, ఆ విషయంలో చెప్పేవారు నీకు అన్న చిన్నక్క అనేది, అనగానే నేను పోయి కొడతానే ఉండేది అంతే. ఇంకా అట్లా చేసిన తర్వాత కొన్ని రోజులు బయట ఉన్నాక ఇంకా లొల్లి చేసినాను. మళ్ళీ ఎప్పుడు నేర్చుకున్నావు? అయితే బయట పెట్టిరు కదా, బయట పెట్టినాక మళ్ళీ తీసుకుపోయారు లోపలికి. నేను ఉండనంటే ఉండను అని చెప్పేసాను. నువ్వు నడవలేవు అని వాళ్ళు, నేను నడుస్తా అని చెప్పేసి నేను ఇంకా అట్టే ఇంకా తీసుకుపోయారు. ఎక్కడెక్కడ తిరిగామ్మా, ఏ ఊర్లు? నేనా రామగిరి ఏరియా తిరిగిన, చిత్రావతి దళంలో. అక్కడ అన్నం కూడా దొరకదు చిత్రావతి ఏరియాలో అప్పుడు, ఆ మూమెంట్లో. ఇప్పుడు గూనిపల్లి అవన్నీ ఉన్నాయి, అమరుడు ఆయన రమణ ఉండు కదా అక్కడంతా. మళ్ళా పరిటాల రవి వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టినాం ఫస్ట్ టైం. ఇంకా ఇక అప్పుడే తుపాకి ఇచ్చారు ఇంకా నాకు అప్పుడు ఆల్రెడీగా. అక్కడ అప్పుడు పరిటాల నాన్నగారు కూడా ఉన్నారు కదా? అప్పుడు లేరు, శ్రీరాములు గారు. శ్రీరాములు ఉన్నారు. అయితే వాళ్ళ ఊర్లోనే మీటింగ్ పెట్టినాం. అక్కడ ఏది వెంకటాపురంలో పెట్టాలనే మీటింగ్ పెట్టినాం, పెద్ద ఎత్తున పెట్టినాం. కానీ అప్పటికి పరిటాల రవి నాన్నగారు ఆర్ఓసి అప్పుడు లేడు సార్, అప్పుడు లేడు. మేము బచ్చాలం సార్ ఆయనతో. ఆర్ఓసి స్ట్రాంగ్ ఉండేది కదా అప్పుడు? ఆర్ఓసి స్ట్రాంగ్ ఉంది సార్. వాళ్ళు ఎప్పుడు మీకు ఎదురుపడలేదా? ఎదురుపడేది, కాల్పులు జరిగేది, వాళ్ళు కొట్టేపోయేది. మేము మమ్మల్ని వాళ్ళు కొట్టేకొచ్చే. ఎదురుపడ్డారు ఆర్ఓసి మీరు? అదే కురాకుల పల్లెని చూడ అన్ని ఎదురుపడ్డాం. పట్టపగలే ఫైరింగ్స్ కూడా జరిగినాయి. పోలీసు వాళ్ళకి మాకు ఎట్లా జరుగుతాయో ఫేస్ టు ఫేస్ అట్లా రారా అంటే పోరా అని చెప్పేసి ఫైరింగ్స్ జరిగినాయి. అప్పుడు ముత్యాలమ్మ గుడి ఉంటుంది ఆడ జరిగినాయి. అప్పుడు అంత డెవలప్మెంట్ లేదు, అప్పుడు అంత అడవి ప్రాంతం అది. అప్పుడు ఇంకా అక్కడ జరగంగానే ఇంకా అక్కడి నుంచి నన్ను ఇంకా తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళా చిత్రావతికి పంపారు. అక్కడ ఆర్గనైజేషన్ లేదు అప్పుడు. అప్పుడప్పుడే ఒక 1+ అని చెప్పేసి ఒక ఆయన తిరిగేది అన్నట్టు. ఆయన జనార్దన్ అని ఒక ఆయన అక్కడ, అంటే ఫ్యాక్షనిజంలో చనిపోయింది ఆయన బయటికి పోయి. ఆయన వరంగల్ అయితే, వరంగల్ కరీంనగర్ ఆయన తెలంగాణ ఆయన. అటు ఆయన కింద నేను ఇంకొక ఆయన 5 మంది 6 మంది మేము తిరిగేది దళం. ఇక సేమ్ ఎట్లుంటది అంటే నల్లమల్లో తిరిగినట్టే ఉంటది. తిండి దొరకదు, ఒక వాటర్ దొరకదు, ఏదో పెట్టేటోళ్ళు కాదు జనాలు. అలాంటి ఏరియాలో మీటింగ్లు పెట్టి మంచిగా ప్రజల్ని సంఘాలు చేశారు. బానే ఉంది. మీకు రాయలసీమలో ఒకవైపు ఫ్యాక్షన్ ఉంది కదా, ఆ ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి పార్టీ చేయలేదా? అది పెద్ద ఎత్తున అప్పుడు పార్టీ పెద్ద ఎత్తున తీర్మానమే చేసింది. అది ఫ్యాక్షనిజం గురించి ఎట్లన్నా మార్చాలని చెప్పి. దాంట్లో ఒక పాట కూడా రాసినాం మేము. ఏం పాట? కదలి రండి కూలిలారా ఈ ముఠాలను తన్ని తరమ, కదలి రండి రైతులారా ప్రజాస్వామ్య ముసుగు కింద మేకవన్య పులులురా, పంటలకు నిప్పు బెట్టి పగలబడి నవ్వెరా, ప్రకృతంత తనదంటూ కత్తి బట్టి కదిలెరా, తలలు దించి కూర్చుంటే తలలు రాల్చిపోయేరా, ఆడపిల్ల మన ఇంటికి ఆది లక్ష్యం అనుకుంటే కుంపటిలో మొక్కవోలే నీ బిడ్డని చూసివా, కండ్ల కావ్రమెక్కినోడు మన ఊరి గుండగాడు, బుసల కొట్టి కామంతో కాటు వేసి చంపెరా. ఈ పాట రాసింది. ఎవరు రాశారు? వేరే అతను రాసింది. మీరు పాడారా? ఇది మస్తు పాపులర్ అయింది. ఏ మీటింగ్ అయినా ఫస్ట్ ఇది పాడంది పాడాల్సిందే మీటింగ్. నేను ఒక్కదాన్ని అప్పుడు పాటలు, జ్యోతక్క నేనే. ఇంకా జ్యోతక్క వేరే కళ్ళు వేసిరు, ఇంకా నేనే పాటలు. ఇంకంటే ఇంకా ఎన్ని పాటలు పాడి ఉంటాం మొత్తం? చాలా వస్తాయి సార్. బాగా నీకు నచ్చిన పాట ఏది? ఓ అమరవీరుల పాట, అమరుల మీద.
ఓ అమరవీరుల్లారా వీరాది వీరుల్లారా మీకే మా జోహారులు ఓ మీకే మా జోహారులో ఏ తల్లి గర్భమునా పుట్టొచ్చిన బిడ్డలు మీరు ఏ పోరాటపు తల్లి ఒడిలో ఒరిగిన వీరులు మీరు పీపుల్స్ వారు కళాశాలలో మార్చి జమును మంచిగా చదివి ప్రజలే గురువులు అని నమ్మి పల్లె పాఠాలు చదివినారా కన్న తల్లి ఆలోచనకే అందని ఆకాశం మీరు మా కడసారి కంటి చూపుకే కరువైన వీరులు మీరు మీరు మాకు లేకున్నాను మీ రూపాల గుర్తున్నవి మీ పోరాటపు చరిత్రున్నది మీరు నడిసిన బాటున్నది ఉంది కానీ నేను షార్ట్ కట్లు ముగించమన్నా కాబట్టి వాడిని సాధారణంగా అమ్మ ఒక గ్రామంకి వెళ్ళినప్పుడు గ్రామ సభలు పెడుతుంటాం కదా, పెట్టినప్పుడు జనాలందరికీ నచ్చే విధంగా మిందాక ఫస్ట్లో పాడే సిరిమల్ల చెట్టు కింద అలాగే మేమేం బాగా మంచి పాట పాడటం, ఇది విషాద గీతం కాకుండా జనాలందరూ కూడా పార్టీ వైపు చూడాలి, వాళ్ళకి ఆలోచన తెప్పించాలి, ఆ పాటలోనే వాళ్ళకి పార్టీ వైపు అడుగులు వేసే విధంగా. కారు మబ్బులా కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదు నీకమ్మా వెలుగులేదు నీకమ్మా కన్నోరి కళ్ళలను తీర్చా అత్తోరి ఇంటికి వెళ్ళావు నీ అత్తను తల్లనుకుంటివి నీ మామను తండ్రనుకుంటివి భర్తే భగవంతుడా నీ చెల్లి బంగారు కలలే గంటివి తల్లి భగవంతుడు కాడే చెల్లి నీ పాలిట యముడే తల్లి ముళ్ళల్లో వేసిరి నిన్ను ఓ ముద్దు చెల్లి. ఇది కాకుండా రాయలసీమలో ఉన్న కరువు మీద కూడా పాటలు పాడేవారు మీరు. కరువు పాట అంటే ఇదే అంతా వస్తుంది, ఇది ఇందులో వచ్చేస్తుందా? ఇది ఇందులోనే మొత్తం కరువు ఇరువు మొత్తం అన్ని వచ్చేస్తుంది, ఫ్యాక్సినిజం వస్తుంది, ఇందులో కరువు వస్తుంది, అన్ని వస్తాయి సార్. ఇది ఈ పాటలు పాడినప్పుడు జనం నుంచి రియాక్షన్ అంటే కరువు నిధులు అంటే కరువు నిధులు వచ్చనంటూ పేపర్లో చూడగానే రొట్టె ముక్క సర్ది గట్టి ఆఫీసు వద్దకెళితే ఏ గ్రూపు నీదంటూ ఆఫీసరు అడిగరా ఏ మాట చెప్పలేక వెనకతో ఉదీసెరా ఏ పార్టీ వచ్చినా ఏ కులము ఏలినా గూండాలని కూల్చనిదే నిలువ నీడలేదురా గూండాలకు గుణపాఠం గన్నుతోటి చెప్పరా పోరు బాట నడుచుకుంటూ రగల్ జెండలెత్తరా అంత వస్తుంది సార్ దాంట్లో. ఇంకా పాటలో మొత్తం ఈ పాట పాడుతున్నప్పుడు జనం నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది? 100 మంది వచ్చేది నా పాట గురించి సార్. ఎక్కువ మీరు ఏ ప్రాంతం తిరిగారు మీరు? ఆ జిల్లా మొత్తం తిరిగినా సార్ నేను. అనంతపురం ఏ జిల్లాలో అయినా అసలు అంటే ఎక్కువ అనంతపురం ఉండేవారమో కడప కర్నూలు ఇటు వచ్చేదారు? అంటే ఏమన్నా ఇట్లా ట్రైనింగ్ లేదన్నా ఉంటే మీటింగ్లు ఉంటే కడప కర్నూలు అటు పోయేవాళ్ళు. ఎంతకాలం చేస్తాము పార్టీలో? నేను సార్ బయటికి వచ్చినప్పుడు 18 సంవత్సరాలు సార్. 18 సంవత్సరాలు పార్టీలు ఉన్నారు. మీరు యాక్షన్ చేయడమే కాకుండా మీ మీద అటాకులు జరగడం తప్పించుకోవడం జరిగాయి అంటే అప్పుడు అటాక్ ఏం జరగలేదు కానీ అంటే మా కమాండర్ అట్లాంటి వాడు సార్. ఇప్పుడు ఏ ఎన్కౌంటర్ కానికుండా అట్లా ఎస్కేప్ చేసేటోడు, మా దళాన్ని అట్లా తిప్పేటోడు. అది శేఖర్ అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయింది సార్. అప్పుడు పెద్దగా అప్పుడు విడిపోయింది పార్టీ అంతా. ఏంటంటే ముఠా కక్షలతోటే ఆ కులాలు అని చెప్పేసి బోయ కులము ఈ కులాలతోటి మొత్తం పార్టీ విచ్ఛిన్నం అయిపోయింది, చీలిపోయింది ఎక్కడ దగ్గర. వెళ్ళిపోయినాక కొంతమంది చాలా మంది బయటికి వెళ్ళిపోయారు అప్పుడు. అంటే 18 సంవత్సరాల్లో కమాండర్ యొక్క నిర్ణయం మేరకు ఎక్కడ కూడా ఏ ప్రమాదం జరగలేదు. యాక్షన్లు అంటే కరువు దాడి చేసినాం, అదే పెద్ద హైలైట్. కరువు దాడి ఉరవకొండ
అయితే ఎన్ని లారీలు తీసుకుపోయినామంటే 8 లారీలు తీసుకుపోయినాము. తర్వాత ట్రాక్టర్లు. అయితే ఇక పెద్ద మీటింగ్ పెట్టినాము. మీటింగ్ పెట్టే చెప్పినాం ఇట్లా కరువు దాడి చేస్తున్నాము గోడాన్ మీద. అందులో దాడి చేసినాక ఎవ్వరు వాళ్ళు ట్రాక్టర్లు వేసుకోవాలని ప్లాన్ చేసినాం అన్నట్టు. ప్లాన్ చేసిన తర్వాత అన్న ఎర్రసత్యం అన్న కూడా ఉంది అప్పుడు. ప్లాన్ చేసిన తర్వాత ఇక వెళ్ళిపోయిన తర్వాత అన్ని కరువు దాడికి పోయినాం. కరువు దాడి చేసినాం. అన్ని లారీల్లో నింపేసిరు. జనాలం వేల మంది వచ్చేసి ఎవరిళ్ళలో వాళ్ళకి ఏ ఊర్లో పేదోళ్ళు ఉంటే వాళ్ళకి అందరికీ ఇచ్చేసిర్రు. అన్నీ సగం బడి అయిపోయినాయి. ఒక్క లారీ పట్టుకుంది సార్. ఆ లారీలో మేము వచ్చేది ఇంటిని. తర్వాత మాకు డౌట్ వచ్చింది, పోలీసు వాళ్ళు వస్తురు ఇట్లా అని చెప్పేసి అనగానే వరుసగా లారీలు వస్తూనే ఉన్నాయి, బియ్యం లారీలు. ఇంకా వస్తుంటే మేము ఇంకా పోలీసు వాళ్ళు వస్తారు అనగానే మేము దిగి మళ్ళీ ట్రాక్టర్లో పోయినాం. ట్రాక్టర్ ఫాలో చేసారు పోలీసు వాళ్ళు. ఫాలో చేసినాక మేము పోతున్నాము. పోయినాక వాళ్ళు ముందు ఉన్నట్టు పోలీసు వాళ్ళు, మాకు తెలియదు. అంటే చీకటి కదా, తెలియకపోయేసరికి రే అని అన్నాడు. అని మా వాళ్ళు అన్నారు. అనగానే ఫైరింగ్ జరిగింది సార్. ఫైరింగ్ జరగంగానే అక్కడ అంతా మొత్తం రాగడి సార్ అంతా. అప్పటికి ఎంతమంది ఉన్నామంటే కొంతమంది వెళ్ళిపోయారు, 5 మంది ఉన్నాం మేము. 5 మంది ఉన్నాగానే అందులో ఉండిపోయినా నేను ఇంకొక ఆమె అందులోనే ట్రాక్టర్లోనే డౌన్ పొజిషన్లో మేము ఫైర్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళకేం తగులుతుంది సార్. ఇక ఫైర్ చేస్తుంటే ఇక వాడు ఏం చేసింది, అందులో ఉన్నారని చెప్పి పోలీసు వాళ్ళు మా మీద ఫైర్ చేయగానే చిన్నగా జారుకుంటా దుంకేసి ఇక మేము చీకట్లో వెళ్ళిపోయినాము. పోలీసు వాళ్ళు మా అమ్మటే వచ్చిర్రు. చీకట్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ బ్యాచ్లను తీసుకొని వచ్చారు సార్. మేము దొరకలే. మేము నడకనే, ఇంకా మేము చెప్పులు లేవు, కిట్లు లేవు, ఏం లేవు. ఇంకా 3 రోజులు 4 రోజులు అసలు అన్నమే లేదు మాకు. 4 రోజుల తర్వాత ఒక బాయికాడికి పోయినాం. బాయికాడికి పోతే ఇక మా శేఖర్ అన్నకు ఫిడ్స్ వస్తుంది. ఆయనకు ఫిడ్స్ వచ్చి కింద పడిపోగానే మేము ఒక కాడి తీసుకుపోయినాం. ఇంకా చెట్లలోకి తీసుకుపోయి ఆయన ఇంకా ట్రీట్మెంట్ చేసిర్రు. ఒక కన్నా చేసినాక మళ్ళీ తీసుకుపోయినాం. అన్నం లేదు కదా, 4 రోజుల నుంచి అన్నం లేదు. ఇంకా తీసుకుపోయినాక ఒక బాయికాడికి పోయినాక, చిన్నక్క నువ్వైతేనే అన్నం పెడతారు, నువ్వంటేనే అన్నం పెడతారు, నువ్వు సపోర్ట్ వేయకుండా అప్పు అని చెప్పేసి చెప్పిండు. ఇంకా నేను ఆటికి పోయిన అక్క వాళ్ళు అందరూ అక్కడ పనిచేస్తుంటే డ్రెస్ ఉంది కదా సార్, డ్రెస్ చూస్తే మళ్ళీ గుర్తుపడతారు కదా. లుంగి ఉంటే ఆ లుంగి కప్పుకొని పోయి ఆ గడ్డిలో కూర్చున్నాయి. ఇంకా గడ్డిలో కూర్చున్న ఓ అక్క దాక్క అని పిలిచిన అక్కని. పిలవంగానే వచ్చేసింది అక్క. వచ్చినాక అక్క ఇట్లా మన వాళ్ళు ఉన్నారు అక్క, ఆకలి అవుతుంది అక్క, చాలా రోజులు 3 రోజులు 4 రోజులు అక్క అన్నం లేక అని చెప్పిన. అక్కతోటి మాట్లాడినాక నువ్వు చిన్నక్క కదా అని అన్నది. అవును అక్క, నేను చిన్నక్కనే అక్క అని చెప్పేసి ఇంకా అప్పుడు అన్నతోటి అక్కతోటి మాట్లాడినాక ఈ పోయి అన్నం వండుకొని వచ్చినాక తిని ఇంకా నైట్ మళ్ళీ వాళ్ళదే ట్రాక్టర్ తీసుకొని ట్రాక్టర్లో వెళ్ళిపోయినాం సార్. చిత్రావతికి వెళ్ళిపోయినాం. ఇంకా చిత్రావతి మొత్తం అవన్నీ ఇంకా అడవి ప్రాంతం అదంతా. ఇంకా వాటికి పోయినాక ఇక ఒకరొకరు అందరూ ఇక కాళ్ళు ఒక్కొక్కటి ఇంతలా వాసినాయి, ఇట్లా ముళ్ళులన్నీ ఇరిగి అన్నీ ఈ వాసినాక ఇక నడవలేకపోతుంటే అమరుడు ఒక ఆయన ప్రవీణ్ అని ఉండే సార్, పిచ్చిరెడ్డి కొట్టాల ప్రవీణ్ నన్ను ఏం చేసిండు, ఈ భుజం మీద ఎత్తుకుండు నన్ను. ఇంకా ఆయన పెద్ద హైట్ ఉంటాడు బాగా, నడుస్తలేను. ఇంకా కాళ్ళు ఇంతలా వాసినాయి. అన్న ఎత్తుకుండు నన్ను. ఇంకా ఎత్తుకొని సగం దాకా పోయింది. ఇంకా పోయి ఇంకా ఆడ వదిలిపెట్టంగానే ఇంకా అంత లోపల ఇక రాష్ట్ర కమిటీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారు. ఇంకా కొంచెం లోపలికి గూనిపల్లి లోపలికి చెరువు ఉంటుంది సార్, ఆ చెరువు కాటుకు వచ్చేసారు. ఇంకా ఎంఆర్ అన్న అని చెప్పేసి ఎన్కౌంటర్ అండి అన్న కూడా రాష్ట్ర కమిటీ ఆయన అందరూ 5-6 మంది వచ్చేసి, అంటే రివ్యూ చేయాలి కదా ఇదంతా, రివ్యూ కోసం వచ్చేసారు. ఇంకా అట్నే సమావేశాలు అయితే వాళ్ళు ఇంకా అటుకి వెళ్ళిపోయినాను. ఇంకా వెళ్ళిపోయినాక ఊగా పాటే పాడిపించుకునేది. ఏం పాట సార్ అంటే మీ త్యాగం పాడు నువ్వు పాట అని చెప్పేసి వాళ్ళు పాడించుకునేది. రాష్ట్ర కమిటీ వాళ్ళు ఎంఆర్ అన్న, కృష్ణన్న అని ఉండే, పుట్టిముని చనిపోయింది రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఇప్పుడు స్టేట్ కమిటీలోకి వచ్చి ఆయన. ఇప్పుడు రామకృష్ణ తర్వాత ఆయననే. పుట్టిముని చనిపోయిండు ఈడ కొల్లాపూర్ దగ్గర. అన్న అందరూ ఇంకా పాట, మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల వంటిది, మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్మి నిజం తెస్తది, ఎండిపోయిన రైతు గుండెకు కుండలల్ల మెతుకులైనరు, దిక్కులేని రైతుకు మీరు తూరుపు దిక్కై నిలిచరు,
వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు. నీ గొంతు చాలా బాగుంది కదమ్మా, సినిమాలో ట్రై చేయొచ్చు కదా. మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల వంటిది. మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్మి నిజం తెస్తది. ఎండిపోయిన రైతు గుండెకు కుండలల్ల మెతుకులైనరు, దిక్కులేని రైతుకు మీరు తూర్పు దిక్కై నిలిసెరు. నాగేటి సాలల్లో మీరు ఎర్రమల్లె పూలైనరు, మా గుడిసెలల్లో వెలుగులైనరు, మా గుండెలల్లో జెండలైనరు. ప్రసవించే తల్లి కళ్ళలో ఆనందపు చుక్కలు మీరు. ఆ పాటలతో ఏడుపు వస్తుంది ఆ పాట. నీకే వస్తుంది, మాకు వస్తుంది. మా పాటలతో చేసావు కదా, మరి ఇప్పుడు వచ్చావు నల్లమలలోకి రాయలసీమ నుండి? అంటే అప్పుడు దిద్దుబాటు ఉద్యమం అని జరిగింది సార్. అక్కడ దిద్దుబాటు ఉద్యమం జరిగినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు సార్ ఇండ్లకు. ఇప్పుడు శేఖర్ అనేట ఆయన కూడా అందరు పై నాయకత్వం మొత్తం వెళ్ళిపోయారు. జిల్లా కమిటీ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఎందుకు అంటే దిద్దుబాటు ఉద్యమం జరిగి అక్కడ కుల వివక్షత అనేది జరుగుతుంది కదా, వర్గ పార్టీ అయిపోయింది. ఇప్పుడు ముఠా నాయకులు ఎట్లనో ఇప్పుడు పార్టీలో కూడా అట్నే అయిపోయింది. ఇంకా మా కులం అంటే మా కులం అని చెప్పేసి అయిపోయింది. మా లాంటి వాళ్ళం ముట్టుకునే ఇంకా మాకు ఎందుకంటే రాజకీయాలు ఉన్నాయి కాబట్టి నిలదొక్కుకోగలం. మేము పార్టీ కోసం పనిచేయాలనేటోళ్ళు ఒక 10 మంది ఉంటాం అంతే. ఇంకా అందులో ఆ టైంలో మీకు బాగా ఫేస్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరమ్మా ఎక్కువ? ఆయనతో ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. అప్పుడు తర్వాత అంజనా సింహ వచ్చింది, ఎక్కువ ఫోర్స్ చేసిందంటే ఆయన పేరు ఏమో ఉండే సార్, మర్చిపోయినా. ఇప్పుడు అంజనా సింహ తర్వాత ముందా సార్ మురళి సార్ ఏమో ఉండే. అంజనా సింహ గారికి ముందా? డైరెక్ట్ గా దళాల కాటికే వచ్చేది ఆయన. మఫ్టీలో దళాల దగ్గరికి కూడా వచ్చిండు ఆయన. వచ్చిండు. నేను రాయలసీమకు ఏదో పండగ కని పోయినా. అంటే ఒక పండగ జరుగుతుంది సార్, అది శివరాత్రి అని జరుగుతుంది. అంటే అక్కడ వాళ్ళు మా వాళ్ళు పిలిపిస్తే పోతే అక్కడ ఇది పెన్నహోబిలం అని ఉంటుంది కదా సార్, పెన్నహోబిలం కాటికి ఆయన సెక్యూరిటీ వచ్చిండు. ఆ సార్ చిన్న అంటే నన్ను అప్పుడు దళాల్లో ఉన్నప్పుడు దళం దగ్గరికి వచ్చిండంట ఆ సారు. అప్పుడు చూసిండంట. తర్వాత కామన్ కలిసి ఇట్లా చిన్నక్క అంటే నేను అది ఇది అని అన్నాడంట. ఆ సార్ చూసి నువ్వే నా చిన్నక్కవి, ఎన్ని రోజులు చూడలే, చిన్నక్క అని పాపులర్ అవుతుంటే నువ్వే నా చిన్నక్క అని చెప్పేసి ఆ సారు మస్తు ఇది చేసిండు. అమ్మ మీ గురించి మస్తు తిరిగినామమ్మ మేము, అంటే ఎన్కౌంటర్లు చేయాలని కాదు కానీ మిమ్మల్ని మార్చాలని అది ఇది అని ఆ సార్ మాట్లాడింది. అదే ఆ సార్ ఎక్కువ ఫీల్డ్ మీదకే తిరిగింది సార్. ఆ సార్ మురళి సార్ అని. రాయలసీమలో భోజనాలు బాగుంటాయి, మీకు దొరకడమే భోజనం కష్టం, కానీ ఉగ్గాని బజ్జీ అలా తినేవాదా? ఉగ్గాని బజ్జీ అంటే ఆ ఏరియాలో పోలీసుల నిర్బంధం వస్తుంది సార్. అప్పుడు పక్షాలు అవి దొరికేవా? నేను చేపించుకోవచ్చేదాన్ని దళాలతోటి. పోయి ఊర్లో పోతే నేను పిలిచినానంటే అసలు నన్ను పలకనోళ్ళు ఉండకపోయేది. నా గొంతునే లేచేది అన్నట్టు. అంటే నిర్బంధం బాగుంది సార్. నిర్బంధం ఉన్నప్పుడు దళాలకు అన్నం పెట్టేటోళ్ళు కాదు. నేను ఏం చేసేది అనుకున్నావు, లంగా జాకెట్ అట్లా వేసుకునేది, పిచ్చి పిచ్చిగా చేనుల మట్టి అడ్డం పోయేది. ఏ ఊరికి పోవాలని మా కమాండర్ ఏ ఊరికి పోమని చెప్తాడు ఆ ఊరికి పోయేది. భక్షాలు చేయించేది, ముద్ద చేయించేది, చికెన్ చేయించేది, అన్ని చేయించి నేను పోయి తలుపు తట్టంగానే చిన్నక్క వచ్చింది అని చెప్పేసి తీసేటోళ్ళు. ఇంకా లోపల పిలుచుకొని ఎవరన్నా అడిగినా కానీ మా అమ్మాయి మా అది ఇది అని చెప్పి అయినా గుర్తుపట్టేది సార్ నన్ను. చిన్నక్క గంతి అది ఇది అని చెప్పేది. చేయించుకొని పోయేది. నాకు అందులో ముద్ద ఇష్టం. రాగి ముద్ద, అది నాటుకోడి. భక్షాలు కూడా ఇష్టం. అన్ని చేయించేటోళ్ళు జనాలు. సరే, దిద్దుబాటు చర్యలు భాగంగా యుద్ధం అయిన తర్వాత నల్లమలకు పంపించారా మీకు? అప్పుడు ఎవరు లేరు సార్. ఇప్పుడు ఎర్ర సత్యం, నేను, జ్యోతక్క, ఒక 5-6 మిలిగినాం అంతే. అందరు వెళ్ళిపోయారు. ఇంకా ఈయన కమాండర్ గా ఈయన రాష్ట్ర కమిటీలోకి తీసుకుందరు. ఇంకా శేఖర్ అన్నని నల్లమల పోతే ఆయన కూడా వెళ్ళిపోయిండు. ఇంకా చెప్పా పెట్టకుండా చిన్నక్క అన్నం తెద్దాం అని పోయిండు. పోయి ఇంకా అక్కడి నుంచి నన్ను ఆడుకోస పెట్టిండు. నేను పోయి అన్నం వండించుకొని వస్తా అని పోయిండు. ఆయన ఎప్పుడు పోడు, నేనే పోయేది.
ఇక ఆడ కూర్చోబెట్టిండే నేను ఇంకా వస్తాడు నేను చూస్తున్నా. ఇంకా పార్టీ వాళ్ళకి అర్థమైపోయి దళం నుంచి ఇంకొకరు వచ్చి ఆయన ఎప్పుడో వెళ్ళిపోయిండు దారి అని చెప్పేసి వెళ్ళిపోయినాం. ఇంకా తీసుకొచ్చారా మీకు? ఫస్ట్ చిత్తూరుకి తీసుకుపోయారు. చిత్తూరుకి తీసుకుపోయినాక ఈమెని ఇట్లా సౌత్ జైనం అని ఉండే సార్. అప్పుడు 2 దళాలు ఉండే, సౌత్ జైనం అని 2 దళాలు తిరిగేది అప్పుడు. ఇంకా ఆ దళంలోకి నన్ను సభ్యురాలుగా తీసుకున్నాక నువ్వు పోవాలని చెప్పేసి అన్నారు. అట్లనే అప్పుడు జైనం క్లాసులు జరిగినాయి. డప్పు రమేష్ అన్న ఒక సినిమా తీసినాం సార్. మేము ఒక సినిమా తీసినాం దాంట్లో, అంటే చంద్రబాబు పథకాల మీద ఆకలి అని చెప్పేసి ఒక సినిమా తీసినాం. దాంట్లో ఆ సినిమా కోసమే తీసుకుపోయారు. అటు నుంచి అది చిత్తూరు పోయినా, చిత్తూరు నుంచి కొయ్యూరు అమర్ల అని అక్కడనే కొయ్యూరు అమర్ల అని చెప్పేసి మా మహేష్, శ్యామ్ మహేష్ అని మురళి అని చనిపోయింది. ఆడ తెలిసింది మాకు. దాని పేరు కొయ్యూరు అమర్ల అని పెట్టుకున్నాం అన్నట్టు. దాన్ని పాటలు రికార్డింగ్ చేసినాం. మళ్ళా తర్వాత సినిమా తీసినాం. ఇక 3 నెలలు తీసినాం సినిమా ఇక్కడ నల్లమల్లోనే మొత్తం. ఇంకా అక్కడున్న ప్రకృతి పూసిన పువ్వులతోటి ఇట్లా డెకరేషన్ చేసి చంద్రబాబు లాగా ఒక ఆయన, డ్యానల్ లాగా ఒక ఆయన, అంతా ఇంకా అట్లా తీసినాం అన్నట్టు. అది రిలీజ్ అయింది కొంచెం మొన్న దీంట్లో కూడా వచ్చింది సార్, యూట్యూబ్ లో కూడా వచ్చింది ఆ సినిమా తీసినాం. అంటే దానికి వ్యతిరేకంగా తీసారా? పాటలు కూడా పాడారు మీరు? పాటలు అంటే అందులో పాటలు వాళ్ళే కానీ చంద్రబాబు పాలనలోన రైతన్నా ఆ పాట, ఆ పాట మీద యాక్షన్ చేసుకుంటే తీసినాం. నాంపల్లి శేషునిగాడ రాజాలింగం వాళ్ళగా కాదు చంద్రబాబు పాలనలోన రైతన్నా నాయన్నా అంటే పథకాల మీద పోలీసు వాళ్ళు తిరుగుతురు, జనాలు నెత్తటి ఏరులు వారుతున్నాయి మాయన్నా అనే పాట మొత్తం ఇట్లా స్క్రిప్ట్ లాగా చేసుకొని ఎవరి పాత్ర వాళ్ళు పోషించినాం అన్నట్టు. మస్తు ఉంటది ఆ సినిమా సార్. అది చూసినా కూడా కన్నీళ్ళు వస్తాయి. అట్నే స్టేజ్ మీద అది చేసేసినాం ఆ పాటకు. సినిమా అక్కడ నల్లమల్లికి ఎంతకాలం పనిచేసాము? నల్లమల్లిలో దగ్గర 3-4 సంవత్సరాలు. 3-4 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇక్కడ మహబూబ్ నగర్ వచ్చేసి. అప్పుడు నల్లమల్లిలో కూడా యాక్షన్ ఉన్నాయి కదా, మీరు ఉన్నారా ఎక్కడైనా? నల్లమల్లి యాక్షన్ లేవు కదా సార్ అప్పుడు. మేము మొత్తం లోపలే. ఇంకా నల్లమల్లి ఎక్కడ ఉండేవారు మీరు? ఎక్కడ పడితే అక్కడ మాకు ఇప్పుడు సమావేశాలు ఇవన్నీ అవుతాయి కదా, వాళ్ళ దగ్గరే ఉండాలా మేము. అంటే రాష్ట్ర కమిటీ ఒక ఆయన బాధ్యుడు ఉంటాడు మాకు, మా కమాండర్ కు. వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ పోవాలన్నట్టు మేము ప్రోగ్రామ్. అడవిలో మీరు పాటలు రిహార్సల్ చేస్తున్నప్పుడు మీ సౌండ్ బయటకు వస్తుంది కదా? ఏం రాదు సార్, సౌండ్ వస్తుంది మొత్తం, పైకి పోదు. లోయలు పెద్ద పెద్ద లోయలు, కొన్ని కిలోమీటర్ల కిందికి ఉంటది లోయ. ఆ లోయలో నుంచి ఒక నీళ్ళు వస్తుంటాయి. ఇంకా అక్కడ స్టే చేసేవాళ్ళం. ఇంక వాటర్ ఉన్న కాడే స్టే చేసేవాళ్ళం. రిహార్సల్ పెద్ద వాడేటోళ్ళం కాదమ్మా. మీరు నల్లమల్లలో అడవిలో వంటలు చేస్తారు, పొగ బయట రాకుండా ఎలా చేస్తారు? రాదు, అనిపించదు. అది పొగ పైకి రాదు, అసలు పైకి రాదు. నల్లమల్లో మీరు ఉన్నారు మరి, అన్నప్పుడు పరిచయం మీకు? అన్న మహబూబ్ నగర్కి వచ్చినాక పరిచయం. అంటే అక్కడి నుంచి సౌత్ జైనం అని చెప్పేసి ఇక్కడ వేసిర్రు. మహబూబ్ నగర్ వేసి మహబూబ్ నగర్ లో కొన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి. మేము అప్పుడు చర్చలు, అప్పుడు ఫస్ట్ చర్చలు అయినాయి, మొన్న చర్చలు కాదు, ఫస్ట్ చర్చలు అయినప్పుడు ప్రోగ్రాంలు ఇచ్చినాం అక్కడ. మేము దగ్గర 15 మంది ఉంటుంది మేము ఆ టీము. ఆ టీంలో చనిపోయారులే చాలా మంది. కానీ ఇక ఆ టీం అంతా మేము రివర్ మీద, ఇప్పుడు వైజాగ్ వాళ్ళు ఉంటారు కదా చేపలు పట్టేటోళ్ళు, వాళ్ళ దగ్గర బయట గూడాల్లో, సెంచుగూడాల్లో, తర్వాత బయట మొత్తం ప్రోగ్రాంలు ఇచ్చేటోళ్ళం అన్నట్టు. ప్రోగ్రాంలు ఇచ్చినా మేము ఏదో ఒక రాష్ట్ర కమిటీ బాధ్యుడు ఆయన కాడనే ఉండాలి. మేము ఈయన బాధ్యుడు ఉండే అప్పుడు మాకు ఈ సార్. అప్పుడేం ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోవాలి, ప్రేమ గీమ మనకు ఆవిడ తెలియదు. ఇంకా అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పారు కమిటీకి? కమిటీ ఏముంది అప్పుడు? చేసుకుందరు అని చెప్పింది. కానీ ఇక అంటే రాష్ట్ర కమిటీలకు ఒక్కరికే తెలుసు మేము ప్రేమించుకున్నట్టు. రాష్ట్ర కమిటీ వాళ్ళకి ఒక్కరికే తెలుసు ప్రేమించుకుంటున్నాం అంటే, పెళ్లి చేసుకుంటారు అనే విషయం తెలుసు. ప్రేమ దోమ వాళ్ళు ఉండేదే, మాకేమన్నా వాళ్ళు ఉండకపోయేది. మేము ఒక కాడికి పోయేది, వీళ్ళు ఒక కాడికి పోయేది. ఈయనకి ఎక్కువ బయటకే. కానీ పాటలకి ఎక్కువ ఇష్టపడ్డారు కదా ఆయన? పాటలు రాస్తాడు కదా ఆయన. అదే ఆయన రాయడం, నువ్వు పాడడం. ఎందుకు మరి బయటకు వచ్చావు? నేను బయటికి వేరే పర్పస్ లో వచ్చినా సార్. మా సార్ చెప్పే కదా అప్పుడు, అదే
టన్నుల వర్క్ జరుగుతుంది. దాని పర్పస్లో ఈయన వచ్చేసిండు. ఇంకొక పిల్లగాడు నేను ముగ్గురం వచ్చినాము. ఇంకా శ్రీశైలంలో తర్వాత ఇట్లా వచ్చేసి మీతో పాటు ఆయన కూడా వచ్చారు. అదే కర్నూలులో అదృశ్యం అయ్యావు, నల్గొండలో ప్రత్యక్షం అయ్యావు అంతేనా? సజ్జనగర్ ముందు వచ్చినాం. కానీ తర్వాత అన్న కూడా మధ్యలో బయటికి రావడం, వాళ్ళతో అజ్ఞాతలకు వెళ్ళి రెండోసారి వెళ్ళారు. మీరు వెళ్ళారు అప్పుడు? ఇద్దరం పోయినాం కదా. రెండోసారి కూడా నా కొడుకును వదిలిపెట్టి వెళ్ళిపోయినాను అన్న. అది వాళ్ళ ఈ బావగారికి అందరూ బాధ అనిపించలేదా? బాధ అనిపించింది సార్. మస్తు బాధ అనిపించింది. కర్నూలు కాడిచ్చినాం బాబుని. తల్లి అమ్మా నాన్న లేరు, నిన్ను ఎలాగున్నావు, నీ కొడుకుని అలాగ అప్పచెప్పినప్పుడు నీకు బాధ అనిపించలేదు ఒక తల్లిగా? మస్తు బాధ అనిపించింది. మరి ఎందుకు ఇచ్చావు? ఇచ్చినప్పుడు అంటే షూటింగ్ ఆర్డర్ వచ్చింది నాకు. ఈయన చంపేశాడని దాంతో నేనే తీసుకోవాలి. చిన్న తప్పని పరిస్థితులు ఇవ్వాల్సి వచ్చింది. తప్పని పరిస్థితి. చిన్నని చంపుతా అంటుండు కదా ఆడ నయం. చిన్నని తీసుకొని చంపేస్తా అది ఇది అని వానితో ర్యాలీ కూడా తీసిండు మేము లోపల ఉన్నప్పుడు. అంటే నయం నీ కొడుకుని చంపుతాడని మీ బావగారికి ఇచ్చారు. కానీ అప్పుడప్పుడు గుర్తుకొచ్చాడా బాబు? గుర్తుకొచ్చి మస్తు ఏడ్చి మస్తు బాధ. నాలుగు వాడు కూడా అన్నది అయిపోయిందని ఏడ్చి మస్తు ఏడుపు. ఇప్పుడు కూడా ఆడు చెప్తుంటేనే నాకు బాధ అనిపించింది. మస్తు కష్టాలు పడ్డాం కదా మేము. సంవత్సరంన్నర ఉండు అంతే ఆయన. బాబును వదిలిపెట్టా? సంవత్సరంన్నరే ఉండు బాబు అప్పుడు, చిన్న బాబు. ఎంతకాలం దూరం ఉన్నాడమ్మా నీకు? 3 సంవత్సరాల దూరం ఉండు. మా బావ అసలు చూడకుండా ఉండగలిగావా? నేను ఉండలేకపోయినా. ఇంకా నేను ఉండను, నువ్వు ఉండేసేయి, నువ్వు బయటికి వస్తే నువ్వు చచ్చిపోతావు, అనవసరంగా వాని చేతుల్లో వస్తావు, నువ్వు ఉండేసేయి, నేను బాబు కోసం పోతా, వద్దు అని చెప్పేసి అన్న. ఇంకా అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడిచ్చేది మా బావ బిడ్డ. ఆమె బాగా చూసేది, చిన్న బాగా చూసేవాళ్ళు. వెళ్ళిపోయినాక వాడు అమ్మ ఎక్కువ నాకంటే కూడా ఆయన లేకుంటే ఉండలేకపోయేది. వాడు చిన్నప్పుడు జైలుకు పోతుంటే కూడా మొత్తం ఇట్లా కాలర్ పట్టుకుంటూ అస్సలు వదిలిపెడతలేడు వాడు. 3 సంవత్సరాలు బాబును వదిలిపెట్టి దూరంగా ఉన్నావు కదా, మరి ఒకసారి కనబడి ఉంటావు కదా, అప్పుడు ఏమనిపించింది? అది చెప్పలేము సార్, అది చెప్పలేము. మరి ఎందుకు? అంటే నీలాగా ఎక్కడ అనాథ అయిపోతాడని బాధపడ్డావా? ఇప్పటికి కూడా నేను అనాథ కావద్దనే చూస్తా. ఎందుకు అవుతావు అమ్మా? ఇప్పుడు మీ అందరు ఉన్నాం కదా. అనాథ అయిపోతాడనే వచ్చేసింది సార్ నేను. లేకపోతే సతీష్ గారికి మార్చేసిర్రు, పంపిస్తాను, నువ్వు ఉండేసే నేను వెళ్ళిపోతాను చిన్న గురించి అని చెప్పేసి. బాబుకు తీసుకొచ్చారు, చదివిస్తున్నావు, ఆయన ఏం చేయాలనుకుంటున్నావు? ఏదన్నా చేస్తుంది. పోలీస్ ఆఫీసర్. ఆయనకి ఇష్టం అని చెప్పిద్దాం అనుకుంటున్నావా నువ్వు కూడా? ఆయనకి ఇష్టమైంది. ఏం చదువుతున్నాడు బాబు ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ చేస్తాను. ఆయనకి ఏం చేద్దాం అనుకుంటున్నావా పెద్ద అయిన తర్వాత? మీ బావగారు అబ్బాయిలాగా పోలీస్ చేద్దాం అనుకుంటున్నావా? పోలీసు చేద్దాం అనుకుంటున్నాం. మనం కాదు కదా చదివే సార్. ఆయనకి ఇష్టం ఏది ఉంటే అది ఆయన ఏం చేస్తాడు, కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి దాని మీద ఎక్కువ దీని మీద ఉంటుంది సార్. నాకు చదువు గురించి నాకు తెలియదు, నేను చదువుకోలే పెద్దగా. ఇప్పుడు చాలా మంది మాజీలు దందాలు చేస్తూ సెటిల్మెంట్ చేస్తుంటారు. మీరు అదే బాటలో ఉన్నారా? లేదు మీరు శంకర్ కలిపి మీ కాళ్ళ మీద పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటారు? మా కాళ్ళ మీద మేము నిలబడి సార్, మేము ఏ సెటిల్మెంట్ ఇవ్వము, ఏంటి ఇవ్వము సార్. ఫస్ట్ రాగానే పార్టీ నుంచి రాగానే నాయుడు సార్ ఉండు కదా, ఆయన అయితే నాకు తల్లితో సమానం సార్. ఆయన అసలు ఆ సార్ ఇచ్చిన సపోర్ట్ ఎవ్వరిలే సార్. నువ్వేం కాదమ్మా, నేనున్నాను నీకు, అన్ననైనా ఏదైనా, నేను తల్లి అయినా తండ్రి అయినా, నేను ఏదైనా నేను చూసుకుంటా. ఈయన మీద కూడా చటాక దెబ్బ పడకుండా చేసిండు సార్. నేను నమ్మి తీసుకొచ్చిన సార్ నేనైతే అని చెప్తే, ఎప్పుడైనా కానీ నీకేం కాదమ్మా, నువ్వేం కాదు నువ్వు అని చెప్పేసి ధైర్యం చెప్తాడు ఆ సార్. అంటే పోలీసుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఆ సార్ మంచివాడు సార్. మా కుటుంబం లెక్కనే ఏది ఉన్నా కానీ మాకు ముందు జరగబోయేది మాకు ఏదన్నా. అంటే కొంతమంది పోలీసులు, కొంతమంది మాత్రమే ఇలా మీ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేస్తుంటారు. ఇబ్బంది పెట్టాలని కొంతమంది, అంటే మేము ఈయన పెద్ద కేడర్ దగ్గర చేసింది కాబట్టి ఈయన కొంచెం లాభం కోసం అట్లా చూసేటోళ్ళు ఉన్నారు. కానీ మాకు నిజంగా ఇది చేసింది మేము ఈ స్థాయిలో ఇప్పుడు ఇట్లా ఉన్నాము. కాకపోతే మాకు తిండికి లేకపోయినా సరే సార్, మాకు ఇట్లున్నాము ఇట్లా ఉన్నామంటే ఆ సార్ వాళ్ళే సార్. నాయుడు గారు, శ్రీనివాస నాయుడు గారు. పాపకి అయితే ఆయన ఏది ఇష్టమైతే చేపిస్తారు. ఆయన ఏది ఇష్టమైతే అది చేపిస్తారు సార్.
సాధారణంగా అమ్మా నాన్న లేకపోయినా నువ్వు అన్నల దగ్గరికి వెళ్ళావు, ఒక సంస్కారంగా చక్కగా వచ్చావమ్మా, నీలో ధైర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న మహిళలు, కొంతమంది అమ్మాయిలు చిన్న విషయానికే, చిన్న చిన్న విషయాలకి భార్యాభర్తల మధ్యన గొడవ జరిగినా లేదా అత్తగారు ఎవరన్నా ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కాలేజీలో చదువు ఎక్కువైపోయినా, చదువు మన ఒత్తిడి ఎక్కువైనా, లేదా ప్రేమ విఫలమైంది, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకున్న మహిళలకి ఏం చెప్తాము సమాధానం? చేసుకోమంటావా? ధైర్యంగా నిలబడి పోరాటం చేయమంటావా? ధైర్యంగా నిలబడి పోరాడాలి సార్. కానీ నాకు నా అదృష్టం కొద్దీ నాకు అమ్మ నాయన ఎవ్వరు లేకపోయినా కానీ అతనే అమ్మ నాయన సార్. అమ్మ నాయన ఉన్నారు లేరు అనుకోకుండా నాకు ఎప్పుడు నాకు గుర్తేరారు సార్. అంత బాగా చూసుకుంటారు. నన్ను ఏనాడు మాత్రం ఏది ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ చిన్న చిన్న కష్టాలు వస్తాయమ్మా, దానికి ఆత్మహత్య పరిష్కారం ఉంటావా? అట్లా పరిష్కారం అయితే దాన్ని ఏదన్నా ఉంటే దాన్ని పరిష్కరించుకోవాలా, గట్టిగా నిలదొక్కుని నిలబడాలి. కానీ ఆత్మహత్య పరిష్కారం ఏవి కావాలి సార్, అంతే నాకు కాదు. అటువంటి వాళ్ళు కనబడితే మీరు మాట్లాడతా. ప్రతి ఒక్క కుటుంబాన్ని నిలబెట్టినాం సార్. కాకపోతే నాకు చదువు రావకపోవచ్చు కానీ నా భర్త నాకు నేర్పింది అది సార్. నాకు ధైర్యం. చదువు అవసరం లేదమ్మా, నీలో సంస్కారం ఉంది కదా. నా భర్త నేర్పిందే నాకు అది సార్, సంస్కారం అనేది. నువ్వు ఎట్లా ఉండాలి ఏం కదా అనేది నాకు తెలంగాణ లాంగ్వేజ్ ఇవన్నీ నాకు అసలు తెలియదు సార్. నువ్వు ఎట్లా ఉండాలి ఏం కథ, ఎవరితోటి ఎట్లా ఉండాలి, నన్ను ఇప్పటికి కూడా ఒక్క మాట మా బావలైన ఎవ్వరని ఒక్క మాట అన్నా కానీ ఆయన తట్టుకోలేదు. నా గురించి ఏడ్చేస్తుంది సార్. నీ గురించి నేను సావడానికైనా రెడీ అంటాడు ఇప్పటికి కూడా. నిజంగా సార్, అబద్ధం కాదు. నా హార్ట్ఫుల్ గా చెప్తున్నా నిజంగా సార్, అబద్ధం కాదు. నాకు అమ్మ నాయన నాకు ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరు అమ్మ నాయన ఎవ్వరు లేకపోయినా అతను ఉంటే చాలు సార్ నాకు, అంతే. నువ్వు నిజం అన్నా అనుకో, నేను హార్ట్ఫుల్ నమ్ముతున్నా. నిజంగా సార్. ఫైనల్ గా చెప్పమ్మా, ఇప్పుడున్న అమ్మాయిలు కొంతమంది మీలాగా కమిట్మెంట్ కాకుండా కొంచెం దారి తప్పుతుంటారు. విలాస జీవితాలు, తాగుడు, సిగరెట్లు, గంజా ఇవన్నీ. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం? అట్లాంటి వాళ్ళకు నాకు అర్థమైంది అనుకో, నాకు అర్థమవుతుంది ఆటోమేటిక్ గా. నాకు షాప్ ఉంది, అర్థమైతే మగపిల్లలైనా సరే నేను పిలుచుకుంటా దగ్గరికి. ఫస్ట్ నువ్వు చెప్తా, చర్చిస్తా. నానా ఏంది నాన్న ఇట్లుంది పరిస్థితి, ఆ పిల్లగాడు పలానా పిల్లగాడు ఇట్లా తిరుగుతున్నా అని చెప్తా. మా ఊర్లో అసలు గంజాయి మస్తుంది సార్. పిల్లలు చిన్న పిల్లలందరూ పాడైపోతారు. అయితే నాన్న ఏం నాన్న అని చెప్తాయి నాకు. అంటే ఒకవేళ నువ్వు మాట్లాడితే కన్విన్స్ అవుతారు అనుకుంటే మాట్లాడేసేయి, నీ మాట రిసీవ్ చేసుకుంటారు అనుకుంటే మాట్లాడు, లేకపోతే వద్దు నాన్న అని చెప్తాడు ఈయన నాకు. నాకెప్పుడు అది ఇదని మేము అనుకోం సార్, మేము అంతే. బుజ్జి అది ఇది అని పిలుస్తాడు అంతే ఇప్పటికి కూడా. అంటే నేను మాట్లాడేస్తా పిల్లల్ని పిలిచి, ఏంది నాన్న మీరు ఏం చదువుతారు, ఏం కథ ఏంది, మీరని ఒకటి కాదు నా కొడుకు అని ఒకటి కాదు అని చెప్తే, పెద్ద మమ్మీ బాగా మాట్లాడుతావు మమ్మీ నువ్వు, నీ మాట కానీ. కొంతమంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు సార్, మా ఊళ్ళో మార్చిన వాళ్ళం కూడా ఉంది. మారే వాళ్ళు ఉంటారమ్మా, అడ్డంగా అడ్డంగా మాట్లాడేటోళ్ళు కూడా వంగుతారు మన కాడ. ఎందుకంటే మనం అట్లా మాట్లాడతాం అంటే రుబాబుగా మాట్లాడడం, దగ్గరకు తీసుకుంటాం. మాట్లాడినా వాడు ఆల్రెడీ అందులో మునిగిపోయి ఉన్నాడు అనుకోండి, మనం చెప్పినా వినవులే అంటే వాని కర్మ. మీకు అడ్డంగా ఎదురు చెప్పాడు అనుకోండి, చెప్పాడు గతంలో లాగా చేయలేస్తుందా లేదా చెప్పం. అదే మీరు అక్కడ ఉన్నప్పుడు అడ్డంగా మాట్లాడితే ఏం చేస్తారు? ఇంత ఓపిక వచ్చిందంటే ఈయన వల్లే నాకు. ఇప్పుడు వచ్చింది, అడవిలో ఉన్నప్పుడు కానీ అడ్డంగా మాట్లాడాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అడవిలో అని వేసేది నేనైతే. ఏం చేసేవారు? కొట్టేది అంతే. ఇంకా అంటే విలేజ్ లో ఏమైనా పంచాలు ఉంటాను అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటాడు అనుకో, ఏడన్నా నీకు ఇంత అంతుంటే ఆ జనాల్లో ఇట్లా పోయేది, పడలు మన వేసేది, సపడేకు నిలబడేది, ఏమనకపోయేది. మా కమాండర్ బాగా ఇట్లాంటి దానికి ఎంకరేజ్ చేయాలని బాగుండేది మా కమాండర్ కి. నన్ను అయితే మస్తు బిడ్డలాగా చూసుకునేది ఆయన. ఎక్కువ మాట్లాడేది. ఆయన రాజారామన్న ఉంటాడు అనంతపురం జిల్లాలో, నాకు పార్టీలో పనిచేసిండు. ఆ రాజారామన్న అంటే ఫేమస్ అనంతపురంలో. అన్న ధరణి సంస్థ అని పెట్టింది తెలుసా అన్న నీకు? ధరణి సంస్థ పెట్టి కొన్ని 100 మంది నాడు మీటింగ్ పెట్టింది చూడు అన్న రాజారామన్న. ఆయన కూడా అంతే, చిన్నక్క అనేది. ఏంటనే కొట్టే పోతే, చిన్నక్క ఈరోజు నీ పనే చిన్నక్క అని చెప్పి పోయే పడులమని వేసేది, సపడేకుండా ఉండేది అంతే. ఇంకా అనంతపురంలో ఎప్పుడైనా మీకు పరిట్ల రవి గారు సైన్యం ఎప్పుడు ఎదురుపడలేదా? ఎదురుపడింది సార్.
అంటే దళాల మీదకే వచ్చారు వాళ్ళు. ఉమ్. దళాలను ఎన్కౌంటర్ చేయాలని. అయితే అప్పుడు ఈ పోలీసు వాళ్ళ నిర్బంధం కన్నా వాళ్ళ నిర్బంధం ఎక్కువ ఉండేది సార్. అప్పుడు ఉమ్. వాళ్ళ ఒక పక్క తిరిగేది, మేము ఒక పక్క తిరిగేది. ఒకసారి కాల్పులే జరిగేది పోలీసు వాళ్ళ లెక్కనే మాకు కూడా, వాళ్ళకు మాకు. కొంతమందిని నక్సలైట్లని పోలీసులకు పట్టించడంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో పరిటాల వర్గం ఎక్కువ ఉంటుంది అంటారు, వాస్తవం? ఒకసారి ఏం చేసినామంటే ఒక కలగల్ల అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు కాడికి పోయి ఉన్నాం. ఆ ఊర్లో పరిటాల రవి వాళ్ళ వర్గం అంటే ఆయన. మాకు తెలియదు కదా, ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుతుంటే అందరు వ్యతిరేకం అయిపోయారు దళాల గురించి. ఆయన ఏం చేసిండు, బాయికాడు ఉన్నట్టుండి మేమేమో పైన గుట్ట మీద ఉన్నాం. ఆయన చెప్పకుండానే పోలీసు వాళ్ళు అనుకొని వచ్చిండు మమ్మల్ని చూసి. పోలీసు వాళ్ళు అనుకొని వస్తే మేమేం చేసినాము, మీరు లేడీస్ మహిళా కాంప్లెక్స్ పక్కకు ఊరు అంటే మేము సపరేట్గా పక్కకు పోయినా సార్ దళాలు వచ్చినాయి సార్, ఇటుకు వచ్చినాయి సార్, ఆటుకు వచ్చినాయి సార్ అని చెప్తుండే ఆయన. ఇక ఆయనను పట్టుకొని కొట్టంగానే ఇక వాకి టాకీలు ఉండప్పుడు వాకి టాకీ